back. If you really want to fight, fight with your government. Fight for the road safety. ఏంటి ఆ రోడ్ పరిస్థితి, ఎంత ఇది ఉన్నాయి, పాట్ హోల్స్ ఉన్నాయి, ఎంతమంది చనిపోతారు చెప్పండి. బైక్ వాళ్ళు మీరు అందరు చెప్పండి, బైక్ ఎవరెవరు నడిపిస్తారు, మీకు ఎంత కష్టం ఉంది, రోడ్ మీద ఎంత కష్టం ఉందో మీకు చెప్పండి. హెల్మెట్ వేసుకుంటున్నారా? హెల్మెట్ కూడా వేసుకోవట్లేదు. తల పగలు పోతున్నాయి, చనిపోతున్నాయి. పాప మా తల్లిదండ్రులు ఇంట్లో వెయిట్ చేసిన నైట్లో ఫోన్ వస్తుంది, మీ బాబు చనిపోయాడు రోడ్ యాక్సిడెంట్లో. ఆ బాబు లైఫ్ విలువ లేదా? రేప్ చేస్తున్నారు పక్కన వాళ్ళు వచ్చి, చిన్న పిల్లల్ని రేప్ చేసి ఆ చిన్న పిల్లలు చనిపోతే ఆ చిన్న పిల్లల విలువ, ఆ ప్రాణంకి విలువ లేదా? జస్ట్ కుక్క కరిచిన చనిపోయిన ప్రాణంకి విలువ ఉందా? వాట్ ఈస్ ద సెలెక్టివ్ హ్యూమానిటీ యు ఆర్ డూయింగ్? నాన్సెన్స్. దిస్ ఇస్ అటర్ నాన్సెన్స్ ఐఎమ్ టెలింగ్ యూ. అందరూ, ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్. ఎవ్రీ సింగిల్ హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్. ఎనీ న్యూ బార్న్ చైల్డ్ టు అన్ ఓల్డ్ పర్సన్. బట్ డోంట్ డూ సెలెక్టివ్ థింగ్స్. దిస్ సెలెక్టివ్ థింగ్ నేను చెప్తున్నాను, ఈ సెలెక్టివ్ది మీకు ఏ భగవంతుడు మీద మీకు నమ్మకం ఉంది, ఏదైనా రిలీజన్ అనుకోండి, ఆ మేకర్, ఆ గాడ్, ఆ భగవంతుడు మీకు ఎవ్వరికి క్షమించదు. అది నా మాట ఈరోజు రాసి పెట్టుకోండి. మీకు మీ మొత్తం ఎంటైర్ జనరేషన్స్కి శాపం వస్తుంది. ఇది నా మాట, నిలబడండి ఈరోజు. జస్ట్ మీకు కాదు, మీ మొత్తం జనరేషన్ నాశనం అయిపోతాయి. మీరు ఇన్నోసెంట్ ప్రాణుల్ని, నేను కుక్కల గురించి మాట్లాడలేదు. సి ఐఎమ్ వెజిటేరియన్, ఐఎమ్ ఆల్సో ఆల్మోస్ట్ అ వీగన్. ఎప్పుడు నేను వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఐ హ్యావ్ లిటిల్ మిల్క్. సో నేను అబద్ధం చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ 100% వీగన్, అందరికీ తెలుసు ఇక్కడ. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఆల్ లైవ్స్ హ్యావ్ ఇంపార్టెన్స్. మనుషుల లైఫ్ అన్నిటికన్నా విలువది, బికాస్ వీఆర్ ద టాప్ ఆఫ్ ద పిరమిడ్. బట్ ఆవులు, మేకలు, కుక్కలు, పిల్లిలు అన్ని లైఫ్కి విలువ ఉంది, వాళ్ళకి కూడా హక్కు ఉంది. మనము ఫారెస్ట్ నాశనం చేస్తున్నారు, అడ్డదిడ్డంగా చెట్టు నరికేస్తున్నారు. ఢిల్లీలో ఏం నడుస్తుంది చెప్పండి? జనాలు ఊపిరి లేక చనిపోతున్నారా లేదా? ఎన్ని ప్రొటెస్ట్ నడుస్తున్నాయి ఢిల్లీలో? ఊపిరి లేదు. మనకి అట్లీస్ట్ ఇక్కడ కొంచెం ఊపిరి ఉంది. ఇక్కడ కూడా మొత్తం మనం లాస్ట్ ఇయర్ ఆ గచ్చిబౌలి ఫారెస్ట్ కట్ చేసినప్పుడు మనం అందరు ప్రొటెస్ట్ చేశారా లేదా? ఊపిరి లేకుండా, తిండి లేకుండా ఎలా బ్రతుకుతారు మీరు? Your water is getting polluted. Big companies are polluting your water. అప్పుడు హ్యూమన్ లైఫ్కి విలువ లేదా? లక్షల మంది చనిపోతున్నారు, దానికి విలువ లేదు. కానీ ఒక ఇద్దరు కుక్క బయట వెళ్ళి చనిపోతే ఆ ఇద్దరికి విలువ. లుక్ అట్ యువర్ ఎన్వైరన్మెంట్. యూ కెనాట్ ఈట్ స్టోన్, యూ కెనాట్ బ్రీద్ మనీ. మీకు డబ్బు తింటే కడుపు నిండదు, తినేది అన్నమే, తినేది పప్పుే మనము. కానీ అన్నం పప్పు ఎక్కడి నుంచి వస్తుంది? మొత్తం కెమికల్స్ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్. అప్పుడు ఎవరు ప్రొటెస్ట్ చేయట్లేదా? మనం, ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ సెడ్ ఆన్ మన్ కీ బాత్ అబౌట్ యాంటీబయాటిక్స్, చెప్పారు లేదా? 10 days or 15 days ముందు ఆయన మన్ కీ బాత్లో చెప్పారు 75% ఆఫ్ ఇండియన్స్ ఆర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. అప్పుడు ఆ హ్యూమన్ బీయింగ్స్కి వాల్యూ లేదా? కన్వీనియన్స్ వదిలేండి అందరూ. ఆ కుక్కల్ని చంపటం మీకు ఏదైనా అనిపిస్తే ఈ కుక్క డేంజరస్ ఉంది, వెంటనే మీ పక్క జిహెచ్ఎంసీ వాళ్ళని కానీ ఏదైనా ఎన్జిఓని కాంటాక్ట్ చేయండి, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒక్క కుక్క తప్పుకి 10 కుక్కల్ని శిక్ష ఇవ్వద్దు. అదే అంటున్నాను నేను. ఎస్, ఆ ఒక్క కుక్క తప్పు చేస్తే, ఆ ఒక్క కుక్క అగ్రెసివ్ ఉంటే ఆ కుక్కని చూసుకోవాలి, దానికి ఏదైనా సొల్యూషన్ చేయాలి. కానీ ఆ ఒక్క కుక్క కోసం మీరు 10 కుక్కల్ని చంపేస్తే అది చాలా 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 పెద్ద తప్పు. అది గుర్తుపెట్టుకోండి, ఇది నా మాట. థ్యాంక్ యూ. ఏంట వర్డిక్ట్ ఏదైనా తొక్కతలా ఉందా? ఏదైనా సెన్స్ ఉందా వర్డిక్ట్ లో? కాదు. సుప్రీం కోర్ట్ వి కీప్ ఆన్ లుకింగ్ అప్ అట్ సుప్రీం కోర్ట్, ద హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్. హైయెస్ట్ న్యాయం కోసం మనం వెళ్ళేది సుప్రీం కోర్ట్. ఆయనకి ఏదో పర్సనల్ ఏదైనా ఉంటుంది, 100% ఏదో కుక్క ఆయనకి ఏదైనా చేసి ఉంటారు. దిస్ వర్డిక్ట్ హెస్ కమ్ ఫ్రమ్ అ వెరీ పర్సనల్ ప్లేస్. చాలా పర్సనల్ ప్లేస్ వచ్చిన వర్డిక్ట్ ఇది. ఇది హ్యుమానిటీ నుంచి వచ్చిన వర్డిక్ట్ కాదు. ఇది నేను చెప్తాను, ఓపెన్లీ ఛాలెంజ్ చేస్తాను. నాకు జైల్లో పెట్టండి, నాకు ఏం చేయాలంటే చేయండి, నేను చూసుకుంటాను. కానీ సుప్రీం కోర్ట్ has become all our law system. Today I'm saying in front of, I have experiences, the entire law has become a joke. If you have money, you are safe. You don't have money, you are not safe. It is as simple as that in our country. మీరు అందరూ ఒప్పుకుంటారా లేదా? This is what I can do now. This is all. Every day we are rescuing 5 to 6 dogs. Every day 5 to 6 dogs. Ambulance వెళ్తుంది, రెస్క్యూ అవుతుంది, లక్షల బిల్ కడుతున్నాను. అందరికీ తెలుసు, ఎవరెవరు యానిమల్ వెల్ఫేర్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను ఏం చేస్తున్నాను. పాపం ఆల్రెడీ ఆ కుక్కలు చనిపోతున్నాయి. ఆల్రెడీ పాపం వాళ్ళ యాక్సిడెంట్స్తో, ఎంత యాక్సిడెంట్స్ వల్ల రోజు బైక్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్, మొత్తం నడుము మెరిగిపోయింది, మోకాలు పోయింది, రక్తం వస్తుంది. అలాంటి కుక్కల్ని నేను రెస్క్యూ చేస్తున్నాను. ఆ కుక్కలు ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి? ఈ బైక్ వల్లే నేను చనిపోయాను. ఆ కుక్క ఎవరి దగ్గర వెళ్ళి కంప్లైంట్ చేయాలి? 100 కుక్కలు వచ్చి ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలా?
మీరు సరిగా బైక్ డ్రైవ్ చేయలేదు, మీరు సరిగా కార్ డ్రైవ్ చేయలేదు వల్లే నా బంధు పోయింది అని ఎవరి దగ్గర వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు? ప్రతిదీ డబ్బు తింటం అయిపోయింది, ప్రతిదీ కరప్షన్ కరప్షన్ కరప్షన్. ఎక్కడ తీసుకెళ్ళిపోతారా డబ్బు? మీరు కొంచెం ఉందా మీకు సెన్స్? ప్రతి డబ్బు డబ్బు డబ్బు. ఎస్, డబ్బు ఈజ్ ఇంపార్టెంట్. నాకు కూడా డబ్బు ఇంపార్టెంట్ ఉంది, నాకు కూడా అవసరం ఈ రోజు డబ్బు. ఐ ఆల్సో నీడ్ మనీ టు లివ్, ఐ ఆల్సో నీడ్ టు హ్యావ్ ఎ లగ్జరియస్ లైఫ్. బట్ దాట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. ఎక్కడైనా మీ కర్మ, మీ మనసు, మీ కాన్షియన్స్ ఏదైనా ఉందా లేదా మీ అందరికీ? కొంచెం ఆలోచించుకోండి. ప్రతిదీ జిహెచ్ఎంసీ కరప్ట్, పొలిటిషియన్